హాయ్ అండి, నేను డాక్టర్ హర్షతేజ పేర్ల ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. మీకు ఈసీజీ కాకుండా కార్డియాలజీలో ఈ 3 టెస్ట్ గురించి తెలుసా? సో ఇవాళ మనం కార్డియాలజీలో ముఖ్యమైన 3 టెస్ట్ ఏదైతే మనకి ఫ్యూచర్లో హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తాయా లేదా అని తెలవడానికి తెలుసుకుందాం. ఫస్ట్ది ఎకో. చాలా మంది 2D ఎకో అని అంటూ ఉంటారు. సో దీంట్లో ఏం తెలుస్తుందంటే హార్ట్ యొక్క ఫంక్షన్, పంపింగ్ కెపాసిటీ అనేది, హార్ట్ లోపలి వాల్వ్స్ అంటే ఒక చేంబర్ నుంచి ఒక చేంబర్కి వెళ్ళే బ్లడ్ ఆపే ఒక కవాటాల గురించి తెలుస్తుంది. వీటిలో స్టీనోసిస్ అంటే చిన్నగా అవ్వడం కానీ, రీగర్స్టేషన్ అంటే లీక్ అవ్వడం కానీ అనేది మనకి తెలుస్తుంది. అలాగే ప్రీవియస్ హార్ట్ అటాక్ అయి ఉంటే మీ హార్ట్ ఫంక్షన్ తగ్గి ఉండి ఒకవేళ మీకు బ్లాక్స్ ఉన్నాయా లేదా అనేది తెలుస్తుంది. రెండోది స్ట్రెస్ టెస్ట్. దీన్ని కామన్గా ట్రెడ్మిల్ టెస్ట్ అని కానీ, టీఎంటీ టెస్ట్ అని కానీ ఉంటాం. సో దీనివల్ల ఏంటంటే మనకి ఒక ట్రెడ్మిల్ లాంటి దాని మీద మనల్ని నడిపిస్తారు, గ్రేడెడ్గా ఎక్సర్సైజెస్ అనేది చేయిస్తారు. సో ఆ ఎగ్జర్షన్ అనేది ఎవ్రీ 3 minutes ఆర్ ఎవ్రీ 2 minutes ప్రోటోకాల్ ప్రకారం మనకి ఆ లెవెల్ అనేది పెరుగుతూ ఉంటుంది. దీనివల్ల కంటిన్యూస్గా ఈసీజీ తీయడం వల్ల గుండెలో ఏమైనా స్ట్రెస్ అనేది ఉందా, గుండె రక్తనాళాల్లో బ్లాక్ ఉందా లేదా అనేది ఒక అంచనా వేయొచ్చు. అండ్ లాస్ట్ది లేటెస్ట్గా వచ్చింది 3D సిటీ కాల్షియం స్కోరింగ్. సో ఈ కాల్షియం స్కోరింగ్ అనేది ఒక ఎక్స్రే లాంటిది, సిటీ స్కాన్లో చేస్తారు రేడియేషన్తో. సో దానివల్ల మనకి కాల్షియం ఎక్కువ ఉంటే మనకి గుండెలో బ్లాక్ ఉండే అవకాశం ఉందని అర్థం. ఇందులో ఏ వాటిలో ప్రాబ్లం ఉన్నా మీరు యాంజియోగ్రామ్కి వెళ్ళొచ్చు. సో ఎర్లీగా కనుక్కోండి, లాంగ్ లైఫ్ బతకండి. హార్ట్ స్ట్రాంగర్, లివ్ లాంగర్. థ్యాంక్ యూ.